విదేశీ వలస పక్షులకు కేర్ ఆఫ్ పులికాట్ సరస్సు పక్కనే ఉన్న నేలపట్టు. ఈ ఏడాది కూడా సీజన్ మొదలవటంతో పక్షులు చాలా వరకు వచ్చి చేరాయి. టూరిస్టులకు కనువిందు చేస్తున్నాయి. మరి ఇక్కడి ప్రకృతి అందాలు, పక్షుల కిలకిల రావాలు ఎలా ఉన్నాయి? సమస్యలున్నాయా? పొల్యూషన్ పెరిగిందా? ఫ్లెమింగ్ ఫెస్ట్ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయో బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ మీరు చూస్తున్న ఈ ప్రాంతం నేలపట్టు. సూపర్ రిచ్ బయోడైవర్సిటీ ఈ ఏరియా సొంతం. రకరకాల జీవజాతులు, రకరకాల మొక్కలతో అలరారుతుంది ఈ ప్రాంతం. అందుకే ఇది విదేశీ వలస పక్షుల సంరక్షణ కేంద్రమయ్యింది. విదేశీ పక్షులను ఆకర్షిస్తోంది కూడా ఈ రిచ్ బయోడైవర్సిటీనే. దేశ విదేశాల నుంచి వలస పక్షులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే నేలపట్టుకు వస్తూ ఉంటాయి. ఈ నేలపట్టును ఆసియా ఖండంలోనే అతిపెద్ద వలస పక్షుల సంతాన ఉత్పత్తి కేంద్రంగా కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నేలపట్టుకు వచ్చేటువంటి పక్షులు 6 నెలల పాటు ఇక్కడ ఉండి తమ సంతానాన్ని వృద్ధి చేసుకొని తిరిగి స్వస్థలాలకి వెళ్ళిపోతూ ఉంటాయి. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తూ వస్తూ ఉంది. నేలపట్టులో ఉన్నటువంటి పక్షులు చేస్తున్నటువంటి సందడి ఎలా ఉంది, పక్షులు చేస్తున్న విన్యాసాలు ఎలా ఉన్నాయి, వచ్చేటువంటి సందర్శకులు ఏమంటున్నారో బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. ఆసియాలోనే వలస పక్షుల సంతాన ఉత్పత్తికి కేంద్రంగా గుర్తింపు పొందింది మన నేలపట్టు. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి విడిది కోసం ఇక్కడికొచ్చే వలస పక్షులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇవన్నీ రెగ్యులర్ గా కనిపించే బర్డ్స్ కావు, సీజనల్ బర్డ్స్. అందుకే వీటిని చూసేందుకు జనం ఉత్సాహం చూపుతుంటారు. ఇవే కాదు, అటు పులికాట్ సరస్సుల్లో పెలికాన్, ఫ్లెమింగోస్, నీటి కాకులు, నారాయణ పక్షులు ఇలాంటివెన్నో మంత్రముగ్ధుల్ని చేస్తుంటాయి. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు విదేశీ వలస పక్షుల విహంగాల విహారంతో అరుదైన ప్రపంచంగా కనిపిస్తుంటుంది. వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇవి ఇక్కడకు చేరుకుంటాయి. 6 నెలల పాటు ఇక్కడే ఉండి తమ సంతానాన్ని వృద్ధి చేసుకుని తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోతాయి. ఈ కాలంలో విదేశీ విహంగాలు గూళ్లు కట్టుకునే దగ్గర్నుంచి ఆహారం వేట సాగించే వరకు అవి చేసే విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. ప్రస్తుతం మనం విదేశీ వలస పక్షులు వచ్చేటువంటి నేలపట్టు అత్తిగుంట చెరువు వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి చెరువే ఈ యొక్క అత్తిగుంట చెరువు అని అంటారు. ఈ యొక్క చెరువు కూడా మొత్తం 458 హెక్టార్లలో విస్తరించి ఉంది. అయితే ఈ యొక్క దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి పక్షులు మనం చూస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. ఈ యొక్క అత్తిగుంట చెరువులో ఉన్నటువంటి ఆ యొక్క కడప చెట్ల మీదకి వచ్చి ఆ యొక్క సంతానాన్ని ఇక్కడ ఉత్పత్తి చేసుకొని ఆ యొక్క సంతానాన్ని వృద్ధిని పెంచుకున్న తర్వాత 6 నెలల పాటు ఇక్కడ ఉండి మళ్ళీ ఆ యొక్క దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి పక్షులన్నీ కూడా వాటి స్వస్థలాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ 1986లో ఈ యొక్క పక్షుల రక్షణ కేంద్రం కూడా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడికి పక్షులు వస్తూ పోతూ ఉంటాయి. ఈ పక్షులు వచ్చేటువంటి పక్షులు కూడా అనేక రకాలైనటువంటి పక్షులు ఎక్కడో దేశ విదేశాలను దాటుకొని మరి ఇక్కడికి వచ్చి ఆ యొక్క పులికాట్ సరస్సుకు వెళ్ళి అక్కడ ఆహారాన్ని తీసుకొని మళ్ళీ ఇదే ఆ చెరువు వద్దకు వచ్చి మనం చూస్తున్నటువంటి పక్షులన్నీ కూడా వాలి ఉన్నటువంటి చెట్లని కడప చెట్లు అంటుంటారు. ఆ చెట్లపైనే తమ సంతానాన్ని కూడా వృద్ధి చేసుకుంటూ ఉంటాయి. ఆ సంతానాన్ని 6 నెలల పాటు ఇక్కడ ఉంచి ఆ పిల్లలు మళ్ళీ పెద్దవి అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ యొక్క వారి యొక్క ప్లేసులకు కూడా వెళ్ళిపోతాం. నెల్లూరుకి 90 కిలోమీటర్ల దూరంలో దొరవారి సత్రం మండలంలో ఉంది పక్షుల విడిది కేంద్రం నేలపట్టు. దశాబ్ద కాలంగా నేలపట్టు విదేశీ పక్షుల సంతానం ఉత్పత్తి కేంద్రంగాను, వలస పక్షుల సంరక్షణ కేంద్రంగా ఉంది. అక్టోబర్ వచ్చిందంటే చాలు రంగురంగుల పక్షులు వేల సంఖ్యలో వచ్చి వాలుతుంటాయి. ఆఫ్రికా, సైబీరియా, మలేషియా, బర్మా, బంగ్లాదేశ్, కజకిస్తాన్, పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల నుంచి ఆహారం, సంతానోత్పత్తి కోసం వలస వస్తుంటాయి. మొత్తం 25 జాతుల పక్షులు ఇక్కడ
ఇక్కడ మీరు చూస్తున్న నేలపట్టు చెరువు మొత్తం 1200 ఎకరాలు. ఇక్కడ పక్షులు వాలిన ఈ చెట్లు చూసారా? వీటినే కడప చెట్లు అంటారు. ఇవి సగం నీటిలో మునిగి ఉంటాయి, కొమ్మలపైన ఉంటాయి. వాటిపైనే ఇదిగో ఇలా పక్షులు వాలుతాయి, గూళ్లు పెట్టుకుంటాయి. ఇక్కడ చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. పక్షులకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నెస్టింగ్, మేటింగ్, స్విమ్మింగ్. ఒక్కటేంటి, వలస పక్షులకు ఇది స్వర్గధామమని ఊరికే అనలేదు. ఈ నేలపట్టు గురించి లోకల్ గైడ్ ఏమంటున్నారు ఆయన మాటల్లోనే వినండి. ఇక్కడికి 5-6 రకాల పక్షులు వస్తాయి. అందులో 5 రకాల పక్షులు సంతానోత్పత్తి కోసం వస్తాయి. దక్షిణాసియా ఖండాలో ఉండే తూర్పు పశ్చిమ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి. అంటే మన ఇండియా బార్డర్ అంతే వచ్చి చలి ప్రాంతాలకు కొన్ని వస్తాయి. ఇక్కడికి ఎందుకు వస్తాయంటే మైగ్రేషన్ అంటే ప్రొటెక్షను, ఫీడింగు, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చుట్టుపక్కల చెరువులు, పులికాడ సరస్సు దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటాయి అన్నమాట పక్షులు. ఇక్కడ వాటికి ఎన్ని వేల పక్షులు అయినా నెస్టింగ్ చేసుకునేదానికి చాలా చెట్లు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే కడప చెట్లు, బేరింగ్టోనే యాక్టాంగులా, ఈ చెట్ల మీద నెస్టింగ్ చేస్తాయి. పెలికాన్స్ అనేటివి గూడబాతులు పెద్దవి, 5-6 కేజీలు ఉంటాయి. తుమ్మ చెట్ల మీద నెస్టింగ్ చేసుకుంటాయి అన్నమాట. ఏ విధంగా వస్తాయంటే అక్టోబర్ మాసం, సెప్టెంబర్లోనే నత్తగుల కుంగులు అనేవి వచ్చేస్తాయి ఇక్కడికి, ఓపెన్ బిల్ స్టార్కు. తర్వాత వచ్చినట్టు జత కలిసి మ్యాటింగ్ అయిన తర్వాత నెస్టింగ్ చేసుకుని తర్వాత గుడ్లు పెట్టి 1, 3, 4 గుడ్లు, ఒక పక్షి 4-5 గుడ్లు పెడుతుంది. పెలికాన్ అనేది 2-3 గుడ్లు పెడతాయి. ఒక గూడబాత మాత్రం 30 రోజుల్లో పొదగుతుంది. మిగతావన్నీ 21 డేస్లో పొదిగి పిల్లలకి ఎగరగలిగే స్థాయికి వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవి మొత్తం 1200 ఎకరాలు. ఇది అంటే 500 హెక్టార్స్. ఈ 1200 ఎకరాల్లో చెరువులు, అత్తిగుంట చెరువు ఫస్ట్ చెరువులు ఈ కడప చెట్ల మీద గూళ్ళు కట్టుకుంటాయి. నెక్స్ట్ పెద్ద చెరువు ఉంది, దాంట్లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటాయి. తూర్పు ఆసియా, ఆగ్నేయ సముద్ర తీర ప్రాంతాల్లో శీతాకాలంలో నదులు, సరస్సులు గడ్డకట్టుకుపోతాయి. అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులుంటాయి. దీంతో ఆహారాన్ని వెతుక్కుంటూ బర్డ్స్ ఈ ప్రాంతానికి చేరుకుంటాయి. ఫ్లెమింగోస్, పెలికాన్స్, పెయింటెడ్ స్టార్స్, సిగల్స్, చిలువలు, నీటికాకులు, నారాయణ పక్షులతో పాటు వివిధ రకాలకు చెందిన కొంగజాతులు విడిది చేస్తున్నాయి. వీటిలో ఫ్లెమింగో మాత్రం శాకాహారి కాగా మిగతావన్నీ సరస్సులోని చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలను ఆహారంగా తీసుకుంటాయి. ఫ్లెమింగోస్ నాచును ఆహారంగా తీసుకుంటాయి. ఈ యొక్క ఆసియా ఖండ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పక్షులన్నీ కూడా ఏదైతే ఇండియా బార్డర్ ఉందో ఆ ప్రాంతాలన్నిటి నుంచి కూడా ఈ పక్షులు ఇక్కడికి అనేక కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి అక్కడ తమ సంతానాన్ని వృద్ధి చేసుకొని ఈ యొక్క చెరువులో, అత్తిగుంట చెరువులు అంటే ప్రధానంగా ఈ చెరువుని అప్పట్లో గ్రామస్తులు తవ్వుకున్నటువంటి చెరువు. ఆ చెరువులో వెళ్ళినటువంటి ఆ చెట్లపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఆ పక్షుల నుంచి వచ్చేటువంటి నత్రజని, యూరియా ఏదైతే ఉందో దాంతో ఇక్కడ పంటలు సమృద్ధిగా పండడంతో ఆ పక్షుల్ని మొదటగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులు కాపాడుకుంటూ రావటం జరిగింది. దాని తర్వాత 1986లో దీన్ని పక్షుల రక్షణ కేంద్రంగా కూడా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. చెరువు జలాలు క్రమంగా కలుషితమవుతుండటంతో పక్షుల సంఖ్య తగ్గుతోందంటున్నారు. సో దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది. విదేశీ వలస పక్షులు వచ్చే సమయాన్ని ఇక్కడ స్థానికులు చాలా అదృష్టంగా భావిస్తారు. వాటిని దేవతా పక్షులుగా ఆరాధిస్తారు. స్థానికులు వీటికి కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వాటిని ఎవరూ వేటాడరు. ఒకవేళ ఎవరైనా వాటిని వేటాడితే చూస్తూ ఊరుకోరు. ఈ వలస పక్షులు రైతులను పరోక్షంగా ఎంతో మేలు చేస్తాయి. నేలపట్టు ఏరియాలో ఎలా ఈ బర్డ్స్ ఉపయోగపడుతున్నాయి? ఏంటి వీటి స్పెషాలిటీ? దేవతా పక్షులుగా స్థానికులు ఎందుకు ఆరాధిస్తున్నారు? ఫ్లెమింగో ఫెస్టివల్ ఉద్దేశం ఏంటి?
ఏడాది విస్తారంగా వర్షాలు కురవటంతో నేలపట్టు చెరువుతో పాటు పులికాట్ సరస్సులో పూర్తిగా నీరు నిల్వ ఉంది. దీంతో ముందుగా చేరుకున్న వలస పక్షులు సందడి చేస్తున్నాయి. చెరువు నీటిలో ఉన్న కడప చెట్లపై ఉండే అతిథి పక్షుల కిలకిలా రావాలు, ఆహారం కోసం చేసే విన్యాసాలు పక్షి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. ఈ నేలపట్టు చుట్టుపక్కల గ్రామస్తులు ఈ వలస పక్షులను ఎంతో అదృష్టంగా భావిస్తుంటారు. నేలపట్టుకు వచ్చేటువంటి వలస పక్షుల్ని దేవతా పక్షులకు కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పక్షులు రాకలు ఎప్పుడైతే అక్టోబర్ మాసంలో మొదలవుతాయో ఆ మొదలైనటువంటి క్రమంలో ఈ పక్షులు వచ్చినటువంటి సమయంలో వర్షాలు పడుతాయని, అదేవిధంగా పంటలు కూడా సమృద్ధిగా పండుతాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు, ఈ నేలపట్టులో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా నమ్ముతూ వస్తుంటారు. అదేవిధంగా దశాబ్దాల కాలంగా కూడా అదే పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ వస్తుంది. మామూలుగా జిల్లాలో 2 సార్లు పంట సాగు చేస్తుంటారు. అయితే ఈ పక్షుల్ని ఆధారం చేసుకొని ఈ ప్రాంతంలోనే రైతులు 3వ పంటను కూడా సాగు చేస్తూ వస్తుండటం జరుగుతూ ఉంటుంది. 3వ పంటలో ఎక్కువ దిగుబడి వస్తుందని, ఆదాయం వస్తుందని రైతులు చెప్తుంటారు. ఇదే క్రమంలో ఈ వలస పక్షులు ఈ రైతులకు సాగు చేసేటువంటి క్రమంలో కూడా పరోక్షంగా ఉపయోగపడతానేది కూడా ఇప్పటికి అర్థమవుతా ఉంది. ఈ వలస పక్షులు ఏవైతే ఉన్నాయో ఈ చెరువులో గూళ్ళను కట్టుకునే క్రమంలో, పుల్లలు తెచ్చుకునేటువంటి క్రమంలో, అదేవిధంగా పక్షులకి అవసరమైనటువంటి ఆహారాన్ని పక్కనే ఉన్నటువంటి పులికాట్ నుంచి తీసుకొచ్చి క్రమంలో ఈ పొలాల మీద, ఈ గ్రామాల మీద రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఈ పక్షుల నుంచి వచ్చేటువంటి విసర్జన, నత్రజని, యూరియా ఏదైతే ఉందో ఈ పదార్థాలన్నీ కూడా ఈ పొలాల మీద పడటం, అవన్నీ ఒక సహజ యూరియాగా తయారవడం అనేది, ఈ యూరియా కూడా ఈ సాగులో ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు నమ్ముతూ ఉంటారు. ఎన్ని రకాల పక్షులను ఒకే దగ్గర చూడటం చాలా మంది టూరిస్టులకు కనువిందుగా మారుతుంది. అందుకే పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇక ఫ్లెమింగో ఫెస్టివల్ కైతే జనజాతరే ఉంటుంది. నేలపట్టుకు దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి పక్షులను చూసి ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు ఆ యొక్క పక్షులు చేసేటువంటి విన్యాసాలను చూసి కూడా మురిసిపోతూ ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది సందర్శకులు కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఆ యొక్క పక్షుల విన్యాసాలు, ఆ సందడి ఎలా ఉందో వారిని అడిగే తెలుసుకుందాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము సూలూరుపేట నుంచి వచ్చాము సార్. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటాము. పిల్లలకి ఇదే ఫస్ట్ టైం చూపించడము. సరే పిల్లలకి చూపిద్దామని వచ్చాము ఇక్కడికి. వచ్చాయా పక్షులు? వచ్చున్నాయి. పక్షులు చాలానే ఉన్నాయి, చూడడానికి కన్నువిందుగానే ఉంది. వాళ్ళు అక్కడి నుంచి రావడానికి కూడా ఇష్టపడట్లేదు. అక్కడే చూస్తూ ఉండాలనే ఒక ఆశ అనేది ఉండేది పిల్లలకి. సరిపోలేదు టైము, వేరే చోటుకి వెళ్ళాలని చెప్పేసి మీరు ఇప్పుడు వెళ్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో 2 డేస్లో మళ్ళీ ఫ్లెమింగో ఫెస్టివల్ టైంలో తీసుకుని వద్దామని ప్లాన్ చేస్తాము. ఎలా అనిపిస్తుంది బాబు నీకు? పక్షులను చూసావా? ఎలా ఉంది? బాగుంది. చూసి ఏమేమి పక్షులను చూసావా? చాలా ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా ఇలాంటి పక్షుల్ని? చూడలేదు. ఎలా ఫస్ట్ టైం ఇది మీరు రావడం? మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఈ యొక్క పక్షులు చేస్తున్నటువంటి ఆ విన్యాసాలని ఆ సందర్శకులకు వచ్చి చూసి ఆ యొక్క మురిసిపోతూ ఆ యొక్క మళ్ళీ కూడా రావాలనిపించే విధంగా కూడా ఆ యొక్క సందర్శకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. నేలపట్టులో మ్యూజియం కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. ఇక్కడికొచ్చే పక్షుల బొమ్మలు, వాటి పేర్లతో విజ్ఞానం అందించేలా ఏర్పాటు చేశారు. విదేశీ వలస పక్షుల కేంద్రంలో ఈ నేలపట్టులో ప్రత్యేకంగా వచ్చేటువంటి సందర్శకుల కోసం ఆర్టిఫిషియల్ మ్యూజియంను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. మనం ఇక్కడ గమనించవచ్చు. ఆర్టిఫిషియల్ మ్యూజియంలో ఇక్కడికి విదేశాల నుంచి వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి పక్షులు ఆ యొక్క ఆర్టిఫిషియల్గా ఇక్కడ ఏర్పాటు చేసి వచ్చేటువంటి సందర్శకులను కూడా ఆకర్షించుకుంటూ ఉంటాయి. ఈ యొక్క ఈ నేలపట్టులో ఉన్నటువంటి ఆ చెరువుతో పాటు ఆ చెరువు పైన వాలేటువంటి వివిధ రకాల దాదాపుగా ఇక్కడికి 150 రకాల పక్షులు వస్తుంటాయని చెప్పి కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు. ఆ యొక్క వచ్చేటువంటి పక్షుల ఆ ఫొటోస్ని కూడా ఇక్కడ మ్యూజియం రూపంలో ఏర్పాటు చేసి మనం చూడవచ్చు. ఆర్టిఫిషియల్ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పక్షులు కూడా నత్త, గొల్ల కొంగ, అదేవిధంగా పరజ, జమ్ముకోడి, ఒక కలర్ కంకణాలు, అంటే ఇలాగా తెడ్డుముక్కు కొంగ, షావులర్ బాతు, నారాయణ పక్షి, గూడు బాతు, ఇలా రకరకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి పక్షులను కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసి ఉన్నారు వచ్చేటువంటి సందర్శకుల కోసం. ఇక్కడ కొంతమంది సందర్శకులు కూడా ఇప్పుడే ఆ పక్షుల్ని చూసి ఆ యొక్క ఆర్టిఫిషియల్గా ఏర్పాటు చేసినటువంటి మ్యూజియంలో కూడా వారు ఆ ఫోటోలు తీసుకున్నటువంటి విజువల్స్ కూడా గమనించవచ్చు. సార్, ఎలా ఉంది సార్ ఇక్కడ ఈ నేలపట్టులో? చాలా బాగుందండి, చూడొచ్చు, పిల్లలతో పాటు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే ఇంకా బాగుంటుంది. ఆ వాటర్ కూడా ఉంది కదా, ఆ వాటర్ కూడా కొంచెం ఇది ఇలాగా ఉంది. దాన్ని కూడా ఫ్రెష్ వాటర్ వచ్చి పాత వాటర్ వెళ్ళి ఆ విధంగా కానీ డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. మీరేమంటారు? అవునండి, చాలా బాగుందండి.
వివిధ రకాలైన పక్షులు అంటే ఇక్కడెక్కడ మనకు కనిపిస్తుంది. అది కూడా సీజనల్గా ఈ 2-3 మంత్స్లోనే ఇక్కడికి వస్తాయి కాబట్టి ఈ టైం లోపల పిల్లల్ని తీసుకుని వస్తే వాళ్ళకి వైజ్ఞానికంగా కానీ నాలెడ్జ్ పరంగా కూడా వాళ్ళకి అసలు బర్డ్స్ అంటే ఏంటి, అసలు నేచర్ అంటే ఏంటో కూడా తెలుస్తుంది బాగా. ఇక్కడ మీరు చూస్తున్నది పులికాట్ సరస్సు. ఇది సూపర్ రిచ్ బయోడైవర్సిటీకి నెలవు. ఒక ఏరియాలో ఎన్ని ఎక్కువ జీవజాతులుంటే అంత అద్భుతంగా ఉంటుంది పర్యావరణం. అందుకే ఇక్కడికి విదేశీ పక్షులు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా బర్డ్స్ కి చాలా రకాల ఆహారం ఇక్కడ దొరుకుతుంది. ఇప్పటికీ 15,000కు పైగా వలస పక్షులు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మనం పులికాట్ సరస్సు వద్ద ఉన్నాం. ఈ పులికాట్ సరస్సు అటు ఆంధ్ర ఇటు తమిళనాడుకి సరిహద్దులో ఉంటుంది. ఈ పులికాట్ సరస్సు దాదాపుగా 80% ఆంధ్ర సరిహద్దుల్లోనే ఉంటుంది. అయితే ఈ పులికాట్ సరస్సులో దొరికేటువంటి ఆహారాన్ని నేలపట్టుకు వచ్చేటువంటి విదేశీ వలస పక్షులు ఏవైతే ఉన్నాయో ఆ వలస పక్షులన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పులికాట్ సరస్సులోకి వచ్చి ఇక్కడ దొరికేటువంటి ఆహారాన్ని తీసుకొని వెళ్తూ ఉంటాయి. అక్కడ నేలపట్టులో ఉన్నటువంటి తమ పిల్లలకి ఆ సంతానం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆహారాన్ని ఈ పులికాట్ సరస్సులోనే తీసుకెళ్తూ ఉంటారు. అందుకే ఈ యొక్క పులికాట్ సరస్సును కూడా ఒక ఆహార భాండారంగా కూడా చెప్తూ ఉంటారు. దాంతో పాటుగా దీన్ని ఈ విదేశీ వలస పక్షులకు వైవిధ్యానికి కూడా నెలవుగా ఈ పులికాట్ సరస్సును కూడా చెప్తూ వస్తుంటారు. ఈ వలస పక్షులు ఇక్కడికి రావడం, ఆహారాన్ని సంపాదించుకోవడం, తిరిగి నేలపట్టులో ఉన్నటువంటి గూళ్ళకు వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇది 6 నెలల పాటు ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా ఉంటుంది. వందల కొద్ది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏదైతే అక్టోబర్ మాసంలో ప్రారంభమయ్యి ఏప్రిల్ వరకు ఈ పక్షులు ఈ విన్యాసాలు ఈ సందళ్ళు కూడా చేస్తూ ఉంటాయి. మనం చూడవచ్చు ఇక పులికాట్ సరస్సులో ఉన్నటువంటి ఆ నీటి మీద తేలియాడుతూ అక్కడ ఉన్నటువంటి ఆహారం కోసం అక్కడ దొరికేటువంటి ఆ చేపలు, పీతలు, రొయ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆహారాన్ని అంతా కూడా ఇక్కడి నుంచి అవి తీసుకొని మళ్ళీ వాటి పిల్లలకి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తుంటారు. అందుకే దీన్ని ఈ పులికాట్ సరస్సుని ఈ పక్షులకి, విదేశీ వలస పక్షులకి ఒక ఆహార భాండారంగా చెప్తా ఉంటారు. ప్రతి సంవత్సరం నేలపట్టుకు వచ్చే వలస పక్షుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తోంది. 10-11 తేదీల్లో ఫెస్ట్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారుగా 40,000 నుంచి 50,000 మంది ఒక్కొక్క రోజున, చివరి రోజున కొద్దిగా ఎక్కువ రావడంతో 60,000 మంది జరిగారు. 60,000 మంది విజిట్ చేయడం జరిగింది. అంటే 60,000 మంది ఫుట్ ఫాల్ అవ్వడం జరిగింది. ఈసారి కూడా 60,000 దృష్టిలో పెట్టుకునే 60,000-65,000 వస్తారని ప్లాన్ వేసుకుంటున్నాం ప్రతి డేకి. లాస్ట్ ఇయర్ 3 డేస్ కాబట్టి ఈసారి 2 డేస్ కాబట్టి మేబీ ఎక్కువ ప్రెషర్ పడొచ్చనే అవకాశంతో సుమారుగా 200 పోలీస్ మందితోటి, ఒక 150 మంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, ఒక 100 మంది రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి పెట్టుకున్నాము. అలాగే 3 మెడికల్ క్యాంప్స్, 10 వాటర్ పాయింట్స్ పెట్టుకోవడం జరుగుతుంది. 50 బయో టాయిలెట్స్ ప్లస్ ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క సందర్శకులకి మరియు ప్రతి ఒక్క టూరిస్ట్కి చెప్పడం ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా ప్రకటించడం జరిగింది. నేలపట్టు, పులికాట్ ఏరియాల్లో పక్షుల సౌండ్ తప్ప మరేది వినిపించదు. పూర్తి నిశ్శబ్దం. అందుకే ఇది స్పెషల్. ఇక్కడ 220కి పైగా పక్షి జాతులున్నాయి. వీటిలో దాదాపు 60 వలస జాతులు. అలలు, తీర ప్రాంత మార్పులు, మానవ చర్యలు, లాంగ్ షూర్ డ్రిఫ్ట్ వల్ల ఈ ఏరియాపై ఇప్పుడిప్పుడే ఎఫెక్ట్ పెరుగుతోంది. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం స్థానికులపై, ప్రభుత్వంపై ఉంది. ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా ఇక్కడ నిర్వహిస్తూ వస్తూ ఉంది. ఇక్కడికి వచ్చేటువంటి వారంతా కూడా దేశ విదేశాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి కూడా, దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ఆ పక్షులు చేసేటువంటి విన్యాసాలను చూసి కూడా మురిసిపోతున్నటువంటి పరిస్థితి అయితే నేలపట్ల ఉంది.